కూడా సక్సెస్ఫుల్ గా 3 ట్రైనింగ్స్ కంప్లీట్ చేశారు. నవోదయ మహిళా మండలి నుంచి టార్గెట్ 50, అచీవ్మెంట్ 50, బ్యాలెన్స్ 0 అది సక్సెస్ఫుల్ గా చేశారు. 3 ట్రైనింగ్స్ కూడా అంటే నవోదయ మహిళా మండలి తరఫు నుంచి యూత్ చాలా అక్కడ ఎలా అంటే యాక్టివిటీస్ మనం అంటే ఫస్ట్ యూత్ ట్రైనింగ్ అక్కడ జరిపాము. దాంట్లో ఆ యూత్ అంతా కూడా ఆ రోజు కాలేజ్ సెలవు తెలియదు, మేడం గారు ఎంత చక్కగా అంటే అక్కడ యూత్ లీడరు అదే రోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంది, యూత్ లీడరు చనిపోయారంట ఏదో ఇష్యూ వల్ల. వెన్యూ అదే ప్లేస్ లో అక్కడి నుంచి వేరే చోటకి మార్నింగ్ చేంజ్ చేసాం. ఒక్క పర్సన్ కూడా తగ్గకుండా మేడం అక్కడ కూర్చోబెట్టగలిగారు. చాలా గ్రేట్ఫుల్. అది ఎక్కువగా కష్టపడింది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది యూత్ ట్రైనింగ్ లోనండి. కానీ ఆమె వెన్యూ చేంజ్ అయినా సరే చాలా స్పాంటేనియస్ గా అక్కడి నుంచి చేంజ్ చేసినా కూడా ఒక్క పర్సన్ తగ్గకుండా అలాగే మెన్ ఫీమేల్ ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరిని కూర్చోబెట్టగలిగారు. చాలా సక్సెస్ఫుల్ గా చేశారు ఆ ట్రైనింగ్ కూడా. ఆ విషయంలో మాత్రం ఆ యాక్ట్ నంబర్ 1 పాయింట్స్ వాళ్ళు రాశారు. అంటే దాంట్లో బీటెక్ చేసే పిల్లలు ఉన్నారు, ఎంబీఏ చేసే వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయి చేశారు చాలా బాగా. అవన్నీ కూడా పాయింట్స్ తీసుకునే చార్ట్స్ అన్ని కూడా ఉన్నాయి. పీడిఎఫ్ ట్రైనింగ్ లో కూడా ఉన్నారు. ఈడబ్ల్యూఆర్ఎస్ మీటింగ్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో వి శేషారత్నం గారు ముందున్నారు. అంటే తర్వాత ఇటు కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చేసి ఎస్ రత్నం గారు ఈ 3 ట్రైనింగ్స్ లో ఎక్కువ మందిని గ్యాదర్ చేయడంలో కానీ వాళ్ళకి మిగతా సిఎస్ఓ డైరెక్టర్స్ తో కోఆర్డినేట్ చేయడంలో వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉన్న విషయంలో కూడా ఈ ముందున్నాయి. ఈ సిఎస్ఓ అందరూ కలిసి ఏకపక్షం ధన్యవాదాలు తెలియజేస్తాం.